నమస్తే అండి. నేను డాక్టర్ అనుషా జూకుంట్ల, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, V9 హాస్పిటల్స్, రసూల్పుర. ఈ వీడియో ద్వారా మనం అసలు మలేరియా అంటే ఏంటి, దేనివల్ల మలేరియా జ్వరం వస్తుంది, రాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఒకవేళ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిందే కదా, మలేరియా అంటే ఏంటంటే దోమలు కుట్టడం వల్ల వస్తుంది. తెలియాల్సింది ఏంటి అంటే ఈ దోమలు ఎన్ని రకాలు ఉంటాయి. మామూలుగా అయితే 4 స్ట్రెయిన్స్ తోటి వీటిని విభజిస్తామన్నమాట. అది ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం వైవెల్, ప్లాస్మోడియం ఫాల్సిపారం. ఇందులో ఏంటంటే ఈ 4 రకాల దోమలు మనకు కుట్టడం వల్ల మలేరియా అనేది మనకి సోకడం సంభవిస్తుంది. సో ఈ మలేరియా అనేది ఎట్లా మనం కనుగొంటాము అంటే, ఫస్ట్ మలేరియా బారిన పడిన పేషెంట్స్ హై గ్రేడ్ ఫీవర్స్ తోటి వస్తూ ఉంటారు. 103, 104 ఆ టైప్ ఆఫ్ టెంపరేచర్స్ తోటి, బాగా సివియర్ హెడేక్, ఒళ్ళు నొప్పులతోటి మనకి వస్తూ ఉంటారు. అదే దీన్ని మనం 2 రకాలుగా విభజిస్తాం అనమాట. కాంప్లికేటెడ్ మలేరియా, అన్కాంప్లికేటెడ్ మలేరియా అని చెప్పేసి. అన్కాంప్లికేటెడ్ మలేరియా అంటే ఎటువంటి అవయవం కానీ ఎటువంటి జ్వరం తప్ప మిగతా ఎటువంటి సీరియస్ ఇల్నెస్ లేకపోతుందా అని అన్కాంప్లికేటెడ్ అంటాం. అదే కాంప్లికేటెడ్ అంటే ఏదైనా బ్రెయిన్కి ఇబ్బంది ఉన్నా కానీ, ఫిట్స్ వచ్చినా, కిడ్నీకి ఇబ్బంది ఉన్నా కానీ, ఈ మలేరియా ద్వారా మన ఒంట్లో షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉండడం, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ కనుక బారిన పడితే అని మనం కాంప్లికేటెడ్ మలేరియాగా మనం చూస్తాం. అసలు ఈ మలేరియాని మనం ఎట్లా, దీనికి టెస్ట్లు ఏముంటాయి అంటే స్మియర్స్ చేస్తామండి. మన దగ్గర ఉన్న పేషెంట్ ఎవరైనా సఫర్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్ తీసుకొని దాన్ని స్మియర్ చేస్తాం. అందులో ఈ స్ట్రెయిన్స్ అనేవి మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఈ మలేరియా బారిన పడకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, అంతటా మన వర్షాలు పడుతూ ఉన్నాయి. సో ఈ వర్షాలు పడుతున్నప్పుడు ఏంటంటే వాటర్ అంతా అక్కడ స్టాగ్నెంట్ అయిపోయి అక్కడ ఎక్కువ బ్రీడింగ్ ప్లేసెస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మనం ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ ఉన్నదో వాటిని తీసేస్తూ ఉండాలన్నమాట. సరౌండింగ్స్ అంతా క్లీన్గా పెట్టుకోవడం మంచిది. ఫుల్ క్లాత్స్, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అన్ని 4 limbs అన్నీ కవర్ అయ్యేలాగా మంచిగా క్లాత్స్ వేసుకోవడం, లేదు మస్కిటో రిపెలెంట్స్ వాడడం కానీ, మస్కిటో కాయిల్స్ వాడడం కానీ, నెట్స్ వల్ల ఈ మధ్య ఓడోమస్ అని చెప్పేసి అట్లాంటి క్రీమ్స్ కూడా వస్తుంటాయి. వాటిని మనం యూస్ చేయడం వల్ల ఈ దోమకాటు బారిన పడకుండా ఉంటాము. ఒకవేళ మలేరియా వస్తే ఏంటి దాని ట్రీట్మెంట్ అంటే, యాంటీ మలేరియల్స్ అని చెప్పేసి ఉంటాయండి. అది ఒకవేళ మీరు మలేరియానా కాదా అని చెప్పేసి నిర్ధారించుకొని దానికి సంబంధించిన డాక్టర్ కానీ కనుక కన్సల్ట్ అవుతే మీరు దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకొని అది కాంప్లికేటెడ్ మలేరియాగా అవ్వకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. నమస్తే.